జెండాలతో బయటపడితే, అదే సందర్భంలో కేరళలో ఏకంగా పాకిస్తాన్ జెండాలతో ఊరేగింపే చేస్తే, బెంగాల్‌లో దాడులకు పాల్పడితే, మహారాష్ట్రలో పాకిస్తాన్ జెండాను తగలబెట్టడాన్ని తట్టుకోలేక దాడులకు పాల్పడటం, మ్యాంగ్లూరులో పాకిస్తాన్ జెండా పట్టుకుని నినాదాలు చేస్తే జనం కొట్టి చంపినటువంటి సంఘటనలు. ఇవన్నీ చూస్తే ఏం కనబడుతుంది? 1947 నుంచి మన దేశంలో దేశద్రోహులు ఉన్నారు. దరిద్రం ఏంటంటే ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కి వలసపోయిన ముస్లింలని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళని ఏదైతే స్వచ్ఛమైన ముస్లింల కింద వాళ్ళు భావించరు. వలస వచ్చిన ముస్లింల కిందనే భావిస్తారు. ద్వితీయ శ్రేణి పౌరులుగానే భావిస్తారు. అరబ్ దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల ముస్లింలుగా పరిగణించవు. అదే సమయంలో పాకిస్తాన్లో మన ముస్లింలుగా పరిగణించరు. ముజాహిర్‌లో ఏదో అంటారు. ఆ పేర్లతో పిలుస్తుంటారు వీళ్ళని. అలాంటి పరిస్థితి పాకిస్తాన్. అయితే అయినా ఇక్కడ మాత్రం మనకి పాకిస్తాన్ ప్రేమ తగ్గదు. వీళ్ళు తాజాగా తీసుకొచ్చేటటువంటిది వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వీడియోలు పెడుతూ, దాని వెనకాల హ్యూమన్ టచ్ ఇచ్చేటటువంటి మ్యూజిక్‌లు పెడుతూ, అయ్యో భార్యాభర్తలను వేరు చేస్తున్నారు, తల్లి బిడ్డలను వేరు చేస్తున్నారు, లేకపోతే తండ్రి బిడ్డలను వేరు చేస్తున్నారు, కుటుంబాలను వేరు చేస్తున్నారు, వాడెవడో తప్పు చేస్తే వీళ్ళెవరినో పట్టుకోవాలా లాంటి ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రారంభించేశారు. ఇక సమాధానం చెప్పాల్సింది జాతీయతా భావం కలిగినటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అందరూ జాతీయ భావం కలిగిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంది.